ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణపతాయనం గణేశాయనం లక్ష్మీదోతాయనం సరస్వతాయనం శివపార్వతులైన లక్ష్మీ నరసింహను ఆంజనేయనం వల్లమైనం కాశీశ్వరాయ నమః. నమో నారాయణ నమో వెంకటేశ్వర శ్రీమన్నారాయణ శ్రీ విష్ణుమూర్తాయ నమః. ఓం శ్రీ వారాహి దేవి శ్రీ లలితాదేవి మాతాకి శ్రీ ధనలక్ష్మి దానలక్ష్మి మహాలక్ష్మి సర్వలక్ష్మాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమః. శ్రీ విష్ణుమూర్తాయ నమః. ఓం శ్రీ హర హర మహాదేవ్ శంభో శంకర శివపార్వతులయ నమః. అన్నపూర్ణేశ్వరి మహాశక్తి మహాచండి మహాకాళి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం వారాహి అమ్మ అతి శక్తివంతమైన మంత్రం మనం ఈరోజు చెప్పుకుందాం. మన ఆరోగ్యం కూడా బాగుండాలంటే ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్టయితే సర్వరోగము నివారణం కావును. ఈ మంత్రానికి చాలా శక్తులు ఉన్నాయి కాబట్టి ఈ మంత్రాన్ని మనం చెప్పుకునే ముందు ఇది దేనికి ఉపయోగపడుతుంది, మనకు ఏ విధంగా మనకు సహాయం చేసే మంత్రముగా చెప్పుకుందాం. ఈ మంత్రాన్ని మనం నిత్యం 11 సార్లు చెప్పుకున్నట్టయితే మంచి రాజయోగం, సౌభాగ్యం, ఆరోగ్యం కలిగే అతి శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని మాత్రం నిత్యం 11 సార్లు పాటించినట్టయితే మనకు సర్వ రోగ నివారణ కలుగుతుంది. అలాగే మనకు మంచి రాజయోగం కలుగుతుంది, సౌభాగ్యం కలుగుతుంది. మనకు అమ్మ దీవెనలతో రోజు నిత్యం పాటించినట్టయితే అమ్మ మనపై దృష్టి పెట్టి సర్వరోగం నివారణ చేసి మనకు రాజయోగం కలిగిస్తుంది. అమ్మను నిండుగా నమ్ముకున్నట్టయితే సర్వ సుఖములు కలుగుతాయి. ఎంతటి బాధలో ఉండి ఎంతటి తక్కువ కాని రోగములు కూడా ఈ మంత్రంతో మనం నిత్యం పారాయణం చేసినట్టయితే మనకు రోగం నుంచి బయటపడే చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ మంత్రాన్ని నమ్ముకొని మనం పాటించినట్టయితే అమ్మ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది. మీరు చేసే పని మీద దృష్టి పెట్టి పని చేసినట్టయితే ఎలాంటి భయాలు లేకుండా మనం చెప్పిన మంత్రాన్ని నీట్గా మనం చెప్పినట్టయితే మనకు ఎటువంటి రోగాలైనా తక్కువ కాదు అన్న రోగాలు కూడా తక్కువ అయ్యి మనకు జరిగి చూపిస్తుంది. ఈ మంత్రాన్ని కానీ పాటించిన వాళ్ళకి ఎటువంటి రోగాలు కూడా ఉండవు. అలాగే మంచి పొజిషన్లో ఎదగడానికి రాజయోగం కలుగుతుంది. కాబట్టి అమ్మను నిండుగా నమ్ముకొని చాలా జాగ్రత్తగా మనం పాటించే మంత్రాన్ని నీట్గా పాటించి 11 సార్లు పాటించినట్టయితే మనకు సరిపోతుంది. మీకు వీలైతే ఇంకా ఎక్కువ కూడా పాటించవచ్చు. 11, 21, 108 మీకు వీలైతే 1016 కూడా పాటించినట్టయితే ఇంకా అఖండ విజయంలో సాధించినట్టే. మీరు ఎటువంటి బాధలు అనేది మీకు దరిదాపు రావు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు ఆ మంత్రం చెప్పుకుందాం. దేహి సౌభాగ్యమా ఆరోగ్యమా దేహి మే పరమం సుఖం రూపం దేహి యశో దేహి దిశో జేహి. దేహి సౌభాగ్యమా ఆరోగ్యమా దేహి మే పరమం సుఖం రూపం దేహి యశో దేహి దిశో జేహి. దేహి సౌభాగ్యమా ఆరోగ్యమా దేహి మే పరమం సుఖం రూపం దేహి యశో దేహి దిశో జేహి. దేహి సౌభాగ్యమా
ఆరోగ్యమా దేహి మే పరమం సుఖం రూపం దేహి యశో దేహి దిశో జేహి దేహి సౌభాగ్యమా ఆరోగ్యమా దేహి మే పరమం సుఖం రూపం దేహి యశో దేహి దిశో జేహి దేహి సౌభాగ్యమా ఆరోగ్యమా దేహి మే పరమం సుఖం రూపం దేహి యశో దేహి దిశో జేహి దేహి సౌభాగ్యమా ఆరోగ్యమా దేహి మే పరమం సుఖం రూపం దేహి యశో దేహి దిశో జేహి